కాంగ్రెస్ ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకం ఎటుపోయిందని ఎమ్మెల్సీ అంజురెడ్డి ప్రశ్నించారు. గతేడాది మార్చి 17న అసెంబ్లీ ప్రాంగణంలో రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం 6,000 కోట్ల వ్యయంతో 5 లక్షల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ భర్తీ లేదు, స్వయం ఉపాధి లోన్స్ కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడిచినా ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని అంజిరెడ్డి ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, లేని ఎడల నిరుద్యోగులు తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ అంజిరెడ్డి హెచ్చరించారు. సాక్షిగా మార్చి 17లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం, ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాం. ఆ ఫుల్ఫిల్ చేయడానికి రాజీవ్ గాంధీ యువ వికాసం అని పెట్టేసి 5,000 కోట్లు బడ్జెట్ పెడతా అని చెప్పి మాట ఇచ్చి మాట తప్పిన ముఖ్యమంత్రి గారు ఈ 5 లక్షల నిరుద్యోగుల యువత ఎవరైతే ఉన్నారో ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుండి 4,000 నుంచి 5,000 మందిని ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఏ విధంగా అయితే ఇస్తున్నారో ప్రతి అసెంబ్లీ నుంచి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకోవడానికి ప్రతి అసెంబ్లీ 119 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఏదైతే ఉందో ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుండి 4,000 మంది నుంచి 5,000 యూత్ను వాళ్ళు అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా వీళ్ళు ఏం చెప్పారంటే స్వయం ఉపాధి పథకం కింద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద మీరు ఏమన్నా చేసుకోండి, ప్రతి మనిషికి 50,000 నుంచి 4 లక్షల రూపాయల దాకా ఈ 6,000 కోట్లు ఏదైతే ఇస్తామో ఈ 6,000 కోట్ల నుంచి ఇస్తా అన్నారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పిన తర్వాత సుమారు మన దగ్గర నిరుద్యోగ యువత ఎంతమంది ఉన్నారంటే 16 లక్షల మంది అప్లై చేసుకోవడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే జూన్ 2 నుంచి 9 మధ్యలో మంజూరు పథకాలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఏ ఒక్కరికైనా వచ్చినాయంటే నిరుద్యోగ యువత చూస్తూ ఉన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ లేదు, 2 లక్షలు ఇస్తాను అసెంబ్లీ సాక్షిగా. కేవలం గత ప్రభుత్వం ఇవన్నీ కలిపి 67,000 ఉద్యోగాలు చేశారు. ఇంకా 1,33,000 ఉద్యోగాలు రావాలి, ఆ ఉద్యోగాలు ఊసేయలేదు. వాళ్ళు జూన్ 10 నుంచి 15 వరకు శిక్షణ కార్యక్రమాలు పెడతాన్నారు. మరి ఏ యువతకు శిక్షణ కార్యక్రమం పెట్టారో తెలియాలి. మీరు ఇచ్చిన మాట ఏదైతే ఉందో అది నిలబెట్టుకోవాలి. గతంలో మీరు చూసారు రాజీవ్ గాంధీని, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పారు. ఆ వృత్తి మాట ఇంతవరకు ఎక్కడ లేదు. గత ప్రభుత్వం వృత్తి ఇస్తున్నారు, ఇన్ని సంవత్సరాలే, ఇన్నేళ్ళు అయింది కదా. ఆ నెల వృత్తి కనీసం ఆ వృత్తి అని ఇవ్వండి వాళ్ళకు, అది లేదు. ఉద్యోగాల మాట లేదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేదు. మీరు పెట్టిన దానికే 16 లక్షల మంది అప్లికేషన్ చేసుకోవడం. మరి ఎంత యువత ఖాళీ ఉన్నదో దీన్ని బట్టి ఆలోచించుకొని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.